ఫోన్ చూసుకుని ఆ ఫోన్ ఎత్తి ఒకసారిగా బాలు అని కాస్త ఎమోషనల్గా మాట్లాడేసరికి నీ ఫోన్ కోసం నువ్వు ఎదురు చూస్తున్నా 3 days నుంచి అని చెప్తాను. 3 days నుంచి నీ కోసం ఎదురు చూస్తాను అనేసరికి సరే సోని ఓకే నన్ను నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎక్కడ కలుద్దామని చెప్తాడు మన హీరో. ఎక్కడ కలుద్దాం ఏంటి, నేను నీ దగ్గరికి వస్తున్నా ఉండు అని చెప్పేసి అమ్మాయే అక్కడున్న ఫ్రెండ్ని తీసుకొని స్కూటీతో ఆ అమ్మాయి రూమ్కి వస్తుంది, బాలు రూమ్కి వస్తుంది. బాలు రూమ్కి రాగానే ఆ అమ్మాయి ఒకసారిగా ఎక్సైట్మెంట్తో 3 days మనకు అన్నం లేకపోతే నీరసంగా ఉంటుంది, కానీ ఆ అమ్మాయికి అలా కాదు. వాడిని చూడగానే మనతో కలిసి బతకాలనుకుంది కదా, లవ్ కదా, వాడిని చూడగానే కొద్దిగా ఎనర్జీగా శక్తి తెచ్చుకొని వాడి దగ్గరికి వాడి రూమ్ దగ్గర కార్ ఆపేసి బైక్ ఆపేసి వాడి దగ్గరికి నడుస్తూ వస్తుంది. లోపలికి నడుస్తూ వస్తే వాడు అలా కూర్చొని ఉంటాడు, చైర్లో కూర్చొని ఉంటే అమ్మాయి వాడి దగ్గరికి వస్తుంది. అమ్మాయిని చూసి వీడు అమ్మాయిని అలా నీరసంగా చూసి వీడు కూడా లేస్తాడు. లేచిన తర్వాత ఏంటి సోని లైఫ్లో అంటే ఇప్పుడు దాంతోనేమి నన్ను ఎందుకు పిలిచావని ఉంటుంది అమ్మాయి. ఏంటి సోని లైఫ్లో అంటే ఇప్పుడు దాంతోనేమి నన్ను ఎందుకు పిలిచావు చెప్పు, నా లవ్ ఓకే కదా అని చెప్పి ఎగ్జాక్ట్గా అమ్మాయి ఎగ్జైట్మెంట్ అవుతుంది. ఎగ్జైట్ అయిపోయేసరికి హీరో సోని నీ లవ్ని యాక్సెప్ట్ చేయడం కన్నా ముందు నీకు నిజం చెప్పాలి అని చెప్పి అమ్మాయిని చైర్లో కూర్చోబెట్టి మనోడి ఆపోజిట్లో కూర్చొని ఒక పాస్ట్ లైఫ్లో జరిగిన లవ్ స్టోరీ చెప్తాడు. నేను ఇలా డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను, మా ఇద్దరి మీద కలిసి తిరిగాము, ఇవన్నీ చెప్తాడు, లైఫ్లో జరిగినవన్నీ చెప్తాడు. బట్ లాస్ట్ చివరికి తను నన్ను మోసం చేసేసింది, తన వాళ్ళ బావని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, ఇవన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఏమంటుందంటే అంత జెన్యున్గా చెప్పినాక ఇప్పుడు కూడా నా గురించి నేను ఇంత చెప్పినా కూడా నువ్వు నన్ను లవ్ చేస్తానంటే సోని నాకు ఓకే అని చెప్తాడు. చెప్పిన తర్వాత సోని ఏమంటుందంటే బాలు నా లైఫ్లో ఇంత జెన్యున్గా ఉన్న వ్యక్తిని నిన్నే చూస్తున్నాను, ఫస్ట్ నుంచి కూడా నీ క్యారెక్టర్ నాకు అందుకే నచ్చింది, నన్ను నీకంటే కూడా నీ క్యారెక్టర్ని ఎక్కువ లవ్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఒక్క విషయం కూడా దాచుకోకుండా నాకు చెప్పావు చూడు, నాకు ఇదే కావాలి, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టమని చెప్పేసి అమ్మాయి జెన్యున్గా ఒక్కసారిగా ఐ లవ్ యూ అంటారు. ఐ లవ్ యూ అనగానే ఇద్దరు ఇలా కూర్చొని ఉన్నవాడు మన బాలు ఉండి సరే ఇప్పుడు నా గురించి ఇంత తెలిసినా కూడా ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తుందంటే నా లక్ కదని చెప్పేసి అమ్మాయి చేయబట్టుకుని ఎమోషనల్ అవుతాడు. ఎమోషనల్ అయిన తర్వాత అమ్మాయి సోని కూడా బాలుని అలా చూస్తూ ఒక స్టోరీ చెప్తాడు. బాలు నీకు నా గురించి కూడా ఒక విషయం చెప్పాలి, నీ గురించి నువ్వు ఏం దాచుకోకుండా చెప్పావు, అసలు నాకు ఈ విషయం తెలియకపోయినా ఏం ప్రాబ్లం అయ్యేది కాదు, ఎందుకంటే నీ లైఫ్ నువ్వు దాచుకున్నా నాకు తెలియదు కదా, నేను ఇక్కడ నువ్వు అక్కడ అని అమ్మాయి కొంచెం ఎమోషనల్ అయింది. మనోడు జెన్యున్గా చెప్పేశారు. ఆ అమ్మాయి లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మనోడికి చెప్తాడు. బాలు నేను కూడా నీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి, ఎందుకంటే నీ గురించి ఇంత క్లారిటీ చెప్పిన తర్వాత నా గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి, మనం ఇక్కడే కలిసి బతుకుంటాం కాబట్టి అని చెప్పేసి ఆ అమ్మాయి ఒక స్టోరీ చెప్తుంది. స్టోరీ ఏంటంటే పాస్ట్ లైఫ్లో అమ్మాయికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ అమ్మాయి వీడు ఒక 6 months దాకా ప్రేమించుకుని ఉంటారు, అయితే కలిసి తిరుగుతూ ఉంటారు, ఈ సెక్సువల్గా వీటికి దూరంగానే ఉంటారు. అయితే వాడు కొద్దిగా ఫ్రాడ్, వాడు కొద్దిగా ఫ్రాడ్, అయితే వాడు దొంగతనాలు చేస్తూ ఇవి డ్రగ్స్ మందు వీటిలో వాడు ఆరిదేరిన వాడు కొద్దిగా ఫ్రాడ్. అయితే ఈ అమ్మాయికి ఫస్ట్లో స్టార్టింగ్లో తెలియదు, ఈ అమ్మాయి కొద్దిగా మాయమాటలు చెప్పి లవ్ చేసి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు వాడు, ఎవరిని సోని మైక్ అనేవాడు. అలాంటి సిచ్యువేషన్లో ఈ అమ్మాయి వాడి గురించి పూర్తిగా తెలుసుకొని బ్రేకప్ చెప్తే ఇద్దరు ఒక రోడ్లో సమ్డే కొట్టుకుంటారు. కొట్టుకున్న తర్వాత ఆ రోజు అలా విడిపోయింటారు. వాడేమంటాడు, నన్ను వదిలేసి నువ్వు ఎలా బతుకుతావో చూస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి వాడి డ్యూటీలో వాడు ఉంటాడు. వాడి జాబ్ అంటే అదే దొంగతనాలు డ్రగ్స్ వాటిలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్న టైంలో ఇంక ఈ అమ్మాయి ఒకటే కాబట్టి సో ఈ అమ్మాయి రూమ్లో ఈ అమ్మాయి ఉంటుంటుంది. వాడు సరేలే దీంతో నాకేమని చెప్పేసి వాడు డ్రగ్ దందా వాడి అమ్మాయిలు డబ్బు దాని చుట్టూ వాడు తిరుగుతూ ఉంటాడు. ఇలా నా లైఫ్లో ఒకడు ఉన్నాడు, వాడితో బ్రేకప్ అయింది, కానీ ఫస్ట్ నాకు వాడు మంచివాడని తెలియదు, తర్వాత తెలిసింది వాడు ఫ్రాడ్ అని, అందుకే వాడితో బ్రేకప్ చేసుకున్నానని చెప్తే బాలు అండి ఓకే సోని నో ప్రాబ్లం, ఇద్దరు లైఫ్లో ఒకటేలాగా జరిగాయి, ఇందులో తప్పేం లేదు, ఇంకా గట్టిగా చెప్పాలంటే నా లైఫ్లోనే కొద్దిగా తప్పు జరిగింది అమ్మాయి విషయంలో, నీ లైఫ్లో వాడు జస్ట్ వచ్చాడు వెళ్ళిపోయాడు, నో ప్రాబ్లం అని చెప్పేసి ఇద్దరు ఒకటే అయిపోతారు. ఇద్దరు లవ్ యాక్సెప్టెడ్. ఇలాంటి లవ్ యాక్సెప్టెడ్లో ఫుల్ హ్యాపీనెస్. ఒక 6 months దాకా అసలు వాళ్ళని పట్టేవాళ్ళే, రచ్చ చేశారు. అమెరికా కదా, రూమ్కి రావడము, పడుకోవడం, కలిసి పడుకోవడం, పర్సనల్స్ పంచుకోవడము, వీళ్ళ అమ్మ నాన్నతో ఫోన్లో మాట్లాడడం, హీరో అమ్మాయిని చూపించడం, ఇవన్నీ జరుగుతాయి. ప్రాసెసింగ్ అంతా అదిరిపోతుంది అసలు లైఫ్. ఇంక హ్యాపీగా ఉందిరా, నాకు అమ్మాయి పోవడమే మేలు, హంస అనే అమ్మాయి నా లైఫ్ నుంచి వెళ్ళిపోయింది మేలు, ఇలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వచ్చిందని హీరో గట్టిగా ఫిక్స్ అవుతాడు. అంత పీక్లోనే డీప్ లెవెల్లోకి వెళ్ళిపోతున్న టైంలో ఇద్దరు కలిసే పడుకుంటారు కదా. ఇంకా అలా జరుగుతూ ఉంది స్టోరీ. జరుగుతూ ఉంటే సమ్డే పీక్ ఇతల పక్క ఈ అమ్మాయి కూడా హీరో వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడడం, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న
హీరోకి ఇవన్నీ జరిగిపోతాయి. ఇద్దరు పెళ్లి చేసుకున్నారనుకుంటారు, ఎడ్యుకేషన్ అయిపోగానే పెళ్లి చేసేసుకుని జాబ్లో సెటిల్ అయిపోదాం, ఇంక హ్యాపీగా బతికేద్దామని చెప్పే మూమెంట్లో ఇద్దరు కలిసి పోల్చుకుంటే సమ్డే ఒక రోజు అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే అప్పుడు ఈ విషయం కూడా వీళ్ళ అమ్మ నాన్న చెప్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అనేది ఇక్కడ హీరో వాళ్ళ అమ్మ నాన్న యాక్సెప్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ హ్యాపీ, ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న కూడా సరే మోడర్న్ కల్చర్ కాబట్టి ఇవన్నీ ఓకే అనుకుంటారు వాళ్ళు, నథింగ్. కానీ ఒకరోజు వీళ్ళిద్దరు ఇలా ఉండగా ప్రెగ్నెంట్ తెలిసిన నెక్స్ట్ డే ఆ అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి ఒక 1 వీక్ తర్వాత వీడు సమ్ వర్క్లో ఉంటే ఆ అమ్మాయి ఒకరోజు రోడ్లో నడుస్తూ వస్తున్న అమ్మాయిని ఒక కార్లోన డ్రగ్ కొడుతూ దాని ఎక్స్ చూశాడు. ఎవరు ఎక్స్? సోనీ ఎక్స్, మైక్ ఎక్స్ చూసేసరికి పీకింగ్ వాడు అమ్మాయిని చూడగానే డ్రగ్లో ఉన్నాడు కదా, ఆగలేకపోతే బాగా అరెస్ట్ చేశారు రోడ్లో పట్టుకొని. ఇన్ని రోజులు నన్ను కాదని ఎలా ఉన్నాను, ఈరోజు నేను వదిలిపెట్టినాను, రేప్ చేయడానికి వెళ్ళడం, ఇవన్నీ ఫుల్ అటాక్ చేస్తే అక్కడ ఉన్న జనాలు వస్తే సోనీని వదిలేసి పారిపోతే నెక్స్ట్ డే అమ్మాయి కోసం వస్తూ ఉంటే ఈ అమ్మాయి నెక్స్ట్ డే హీరో దగ్గర ఉంది, రోడ్లో కేఫీ దగ్గర ఇద్దరు కలిసి టీ తాగడం ఇవి చూశాడనమాట వాడు. నెక్స్ట్ డే ఎవరు? మైక్ అనేవాడు, ఎవరిని? బాలుని, అంశని, హీరోయిన్. మైక్ చూస్తే ఇప్పుడు మైక్ ఏం చేశాడు, ఓహో ఇన్ని రోజులు నన్ను బ్రేకప్ చేసుకొని వాడితో హ్యాపీగా ఉన్నావా, అంటే నన్ను బాధలో ఉంచావు, నువ్వేదో బాధలో ఉన్నావు అని చెప్పి నేను ఇన్ని రోజులు దూరంగా ఉన్నానే, అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు, నన్ను కాదని చెప్తాను నీ పని అని చెప్పేసి ఒక రోజు సమ్డే ఆ అమ్మాయి కోసం వేటాడడం మొదలుపెట్టాడు. ఇంకా అలాగ వాడు స్కెచ్ చేసుకుంటున్నాడు. ఈ అమ్మాయికి ఏమో అలాగే 20 days తర్వాత ఒక రోజు ఈ అమ్మాయి మళ్ళీ సింగిల్గానే దొరికింది వాడికి. ఈ అమ్మాయి సింగిల్గా ఒక రోజు బైక్లో వస్తూ ఉంటే పెట్రోల్ అయిపోతుంది. ఆ అమ్మాయి బైక్ తోసుకొని వస్తూ ఉంటే హీరో గారికి ఫోన్ చేస్తే నేను వస్తున్నాను సోనీ అని చెప్పేసి ఆ అమ్మాయికి ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మైక్ ఏమో అమ్మాయిని చూసేసిన తర్వాత అమ్మాయి ఆపుకోనంటే మైక్ వచ్చి కార్ ఆపి మాస్క్ వేసుకొని ఉంటాడు. అమ్మాయి దగ్గరికి వస్తాడు, హాయ్ సోనీ అంటాడు. హాయ్ సోనీ అని చెప్పేసి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి చెప్తుంది, మైక్ నన్ను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఇండియన్ అబ్బాయిని, సో ఇప్పుడు నేను ప్రెగ్నెంట్, నన్ను వదిలేసే మైక్ ప్లీజ్ అని చెప్పేసి చేతులు వచ్చి దండం పెడతాడు. పెట్టినప్పుడు వాడు వదలడు, నిన్ను ఏం చేయను సోనీ, జస్ట్ ఒక అగ్గి వెళ్ళిపోతానంటాడు అంతే అని. వాడు ఫుల్ డ్రగ్లో ఉన్నాడు. వచ్చి అమ్మాయి ప్లీజ్ మైక్ అర్థం చేసుకో, అగ్గుకి ఏమొద్దు అని చెప్తాడు. అయినా సరే వాడు అనుకోకుండా నాకు ఒక్క అగ్గి వెళ్ళిపోతానని చెప్పేసి సోనీ దగ్గరికి వస్తాడు, హగ్ ఇస్తాడు. సరే మైక్ హగ్ చేసుకుని వెళ్ళిపో ప్లీజ్ అంటాడు. సరే హగ్ చేసుకున్న తర్వాత వాడు అమ్మాయిని హగ్ చేసుకుని వెనకాల పెట్టుకున్న పిడిబాకుతో అమ్మాయిని పొడిచి పారేస్తాడు. లోపల పిండము అమ్మాయి ఇద్దరు స్పాట్లో చచ్చిపోతారు. ఇంకా పీక్ చచ్చిపోయిన తర్వాత వాడు మాస్క్ వేసుకొని కార్ వేసుకొని వెళ్ళిపోతాడు. మైక్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి మన హీరో వస్తానని చెప్పింటాడు కదా బాలు, అక్కడికి వస్తాడు కార్ వేసుకొని. వచ్చి చూస్తే అమ్మాయి చనిపోయి ఉంటుంది. పీక్ ఇంకా అప్పుడు అమ్మాయిని వాడు పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఎమోషనల్ ఇంకా అలాంటి సిచ్యువేషన్లోనే ఇప్పుడు వీడి అమ్మాయిని ఎవరు చంపారు ఏంటి ఇవన్నీ ఇంకా గుర్తు వచ్చేస్తాయి వాడికి. ఖచ్చితంగా వాడే చంపింటాడు మైక్ అనేవాడు అని చెప్పేసి. అయితే మైక్ ఫోటోలు వాళ్ళది కలిసి దిగిన ఫోటోలు బాలుకి అమ్మాయి చూపించుంటుంది చెప్పినప్పుడు, వీడేవాడు అని. ఇప్పుడు వచ్చి కూడా అరెస్ట్ చేసి నన్ను ఇలాగ ఇబ్బంది పెట్టింది కూడా వీడే అని సోనీ బాలుకి చెప్పి ఉంటాడు. అయితే వాడు గుర్తున్నాడు ఎవరికి? బాలుకి గుర్తుంటే ఇంకా ఈ పోలీసులు వచ్చి ఎంక్వైరీ ఇవన్నీ చేస్తూ ఉంటే సరే ఇలా జరిగింది అని చెప్తే సీసీ కెమెరాలో చూస్తే వాడు మాస్క్ వేసుకుని ఉన్నాడు, కార్కి ఏమో నెంబర్ ప్లేట్ లేదు, ఇవన్నీ లేవు ఇంకా. సో ఇవన్నీ సిచ్యువేషన్లోనే వాడు చంపేసి వెళ్ళిపోయాడు. నన్ను కాదని నువ్వు ఎలాగా బతుకుతావే, నువ్వు ఎంజాయ్ చేస్తావు అని చెప్పేసి పీక్లో ఇంకా చంపేసి పొడిచి వాడికి ఇష్టం వచ్చినట్టు పొడిచి చంపేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఇదంతా ఇదంతా సెటప్ అంతా సర్దమైనాక ఒక 3 months తర్వాత ఇంక హీరో గారు డిప్రెషన్లోకి వెళ్ళడం కామనే కదా. ఇంకా మనకు బాలుకి వీడి లైఫ్ ఎప్పుడూ బాగలేదుగా, ఫస్ట్ లవ్ స్టోరీ ఫెయిల్, ఈ లవ్ స్టోరీ ఇలా జరిగింది, ఒంటరి వాడు అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకా పీక్ డ్రింకర్ అయిపోయాడు, తాగడము ఏడ్చడము ఎమోషనల్. అక్కడి నుంచి ఇంకా 3 months పోలీస్ ఎంక్వైరీ ఇదంతా అయిపోయింది. పోలీస్ ఎంక్వైరీ అయిపోయినాక వీడు కాదు ఈ అమ్మాయిని వేరేవాడ చంపేశాడు, ఇవన్నీ అంత క్లియర్ అయినాక సమ్డే ఇంక ఇండియాకి వెళ్ళిపోదాము అని ఫిక్స్ అవుతాడు హీరో. ఇండియాకి వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు. ఫిక్స్ అయితే ఇండియాకి వెళ్తే ఊరికినే వెళ్ళకూడదని చెప్పేసి అమెరికా మొత్తం వెతకడం మొదలు పెడతాడు మైక్ కోసం. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఒకరోజు మైక్ అనేవాడు ఒక పబ్లో కనపడతాడు. ఎవరికి? బాలుకి. పబ్లో కనపడితే అప్పుడు వాడిని వెంటాడుతూ వెళ్తాడు.
పబ్లో కనపడితే అలాంటి సిచ్యువేషన్లో ఆ అమ్మాయి ఈ అమ్మాయిని ఎమోషనల్గా ఫీల్తో గుర్తు చేసుకుంటూ ఇలాంటి జరుగుతూ ఉన్న సిచ్యువేషన్లో ఆ పబ్కి వెళ్తాడు. పబ్లో అలా మైక్ని బాలు చూసేసరికి ఇప్పుడు వాడిని చూడగానే వీడు హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు. ఎందుకంటే వాడిని చంపబోతున్నాడు కాబట్టి ఫిక్స్ అయిపోయాడు వాడిని చంపే తీరాలని. అయితే ఎలా ప్లాన్ చేశాడంటే వాడిని ఫాలో అవుతాడు. పబ్లో చూసిన తర్వాత ఫాలో అవుతే వాడు ఏ రూమ్లో ఉంటాడు ఇవన్నీ చూసుకొని వీడు బాలు ఏం చేస్తాడు ప్లాన్గా వాడిని చూసి వస్తాడు చంపుకోకుండా. వాడి డెన్ వాడు ఎక్కడ ఉంటాడు వాడి గ్యాంగ్ ఏంటి అంతా చూసి వచ్చి వాడి వెనకాల ఫాలో అయినాక రూమ్కి వచ్చి వీడు ఇండియాకి ఫ్లైట్ బుక్ చేసుకొని అన్నీ సర్దేసుకొని ప్రాపర్గా అంత ప్లాన్ చేసుకొని ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్ ఎక్కుతున్నాడు. కరెక్ట్ మధ్యాహ్నం టైంలో మాస్క్ వేసుకొని వెళ్ళి వాడి ఇంట్లో ఫుల్గా డ్రగ్లో ఉన్న టైంలో మొత్తం వాడితో పాటు ముగ్గురిని చంపేస్తాడు హీరో. ముగ్గురిని చంపి సాయంత్రం హ్యాపీగా రాయలసీమకు తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్నతో కలుస్తాడు, ఫ్రెండ్స్తో కలుస్తాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇంకంత పీక్ సిచ్యువేషన్లో మనోడు అమ్మాయిని మర్చిపోలేక, సోని అనే అమ్మాయిని మర్చిపోలేక డ్రింకర్ అయిపోతాడు. డ్రింకర్ అయిపోతే ఒకరోజు నైటు ఈ బాధ తట్టుకోలేక ఆ అమ్మాయి గుర్తొస్తుంటే బతకలేక ఏం చేయాలో తెలియక మనోడు పాయిజన్ తీసుకొని చనిపోతాడు. ఇదే ఫైనల్ విషయం. ఆ అమ్మాయి కోసం చనిపోతాడు. రాయలసీమ అబ్బాయి, అమెరికా అమ్మాయి. ఈ స్టోరీ నాకు ఎలా తెలుసు అంటే నేను స్టార్టింగ్ డేస్లో డైరెక్షన్ ట్రై చేద్దాం అనుకున్నప్పుడు రియల్ లవ్ స్టోరీ కోసం వెతుకుతూ ఉంటే ఒకరోజు ట్రైన్లో ఒక పర్సన్ కలిసాడు. వాళ్ళ ఫ్రెండ్ స్టోరీ ఇది నాకు చెప్పాడు. ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను. ఇది రియల్ లైఫ్ స్టోరీ, ఇది రియల్ లైఫ్ లవ్ స్టోరీ. సోని, బాలు. ఇంకా పేర్లు వేరే ఉన్నాయి, నేను పేర్లు మార్చి చెప్పా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి షేర్ చేయండి. మీకు డైలీ ఒక వీడియో ఇలాంటిది వస్తుంది. మొత్తం రియల్ లవ్ స్టోరీస్ నేను చెప్తా ఉంటాను ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ. లవ్ యూ.